ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ చక్కటి పరిష్కార మార్గాలు గురువుగారు అందిస్తూ ఉన్నారు కదా. మరి ఈ రోజు కూడా మనందరికీ ఉపయోగపడే ఒక చక్కటి ప్రశ్నని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, అనారోగ్య సమస్యలు వస్తూ బాధపడుతూ ఇబ్బంది పడేవారు కొందరైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్ లో మనం హాస్పిటల్స్ కి వెళ్తూ ఉంటాం, ఎవరినో పలకరించడానికి, చూడడానికి. అలా రీసెంట్ గా నేను కూడా వెళ్ళాను. అలా చాలా మందికి అదే శ్మశాన వైరాగ్యం లాగా హాస్పిటల్ వైరాగ్యం కూడా ఉంటుందని అర్థమైంది నాకైతే. అయితే అసలు హాస్పిటల్ కే వెళ్ళలేని స్థితి రావాలి అని ఖచ్చితంగా ఒక రోజు రీసెంట్ గా నాకు అనిపించింది. నాకు తెలిసి చాలా మందితో డిస్కస్ చేస్తే అందరి పరిస్థితి అదే. హాస్పిటల్కి వెళ్ళాల్సిన రోజు రాకుండా సాధ్యమైన ఆధ్యాత్మికంగా మనం చక్కటి పరిష్కార మార్గాలు చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళలేని స్థితిని తెచ్చుకోగలమంటారా? ఆల్రెడీ వెళ్తున్న వాళ్ళకి ఏమైనా మంచి రెమెడీస్ అందించండి. ఇప్పుడు కొంతమంది అసలు యాక్చువల్గా రోగం అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే, జన్మజాతకంలో 4వ స్థానము, 5వ స్థానము, 6వ స్థానము పాడైతే, అంటే 6వ స్థానం అంటే రోగస్థానం. సహజంగానే 6th హౌస్ అనేది రోగం. అందుకే మనకి శాస్త్రాల్లో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు. అంటే పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపంలో వస్తుంది, మనం తప్పించుకోలేమని. మరి 5వ స్థానం ఎందుకండి అంటే, 5వ స్థానం ఇమ్యూనిటీ హౌస్. మనకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, బాబు మెడిసిన్ కంటే నీ ఇమ్యూనిటీ పనిచేస్తుంది, దానివల్ల తగ్గుతుంది అంటాడు. మరి 4వ స్థానం ఎందుకు అంటే, ఇమ్యూనిటీకి తగ్గించే హౌస్ ఇది 4వ స్థానం. అందుకే మనస్థానము అంటారు. అందుకే చూడండి, డాక్టర్ గారు, బాబు నువ్వు ఇవన్నీ మర్చిపో, ఫస్ట్ దాన్నే మైండ్లో తిప్పుకోకని చెప్తూ ఉంటారు. అవును, ఆలోచనలు ఎక్కువ. నీ మనసు ఫస్ట్ నువ్వు స్థిమితంగా పెట్టుకో, అప్పుడు కానీ నీకు రోగం తగ్గదు అంటూ ఉంటారు. అందుకే 4వ స్థానాన్ని కూడా తీసుకుంటాం మనం. 4, 5, 6 స్థానాలు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ స్థానాలు కనుక పాడైనా, చంద్రుడు పాడైనా, ఈ గ్రహదశలు అంటే 4, 6 కాంబినేషన్ గ్రహదశలు వచ్చినా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి సింపుల్గా. అయితే ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి ఇది ఏదైతే రెమెడీ ఉందో, సింపుల్గా గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ తులసి ఆకుతో చేసేటువంటి రెమెడీ. మీరు వినే ఉంటారు, తులసి ఆకు ఎంత గొప్పదంటే, తులసి మొక్కలో సర్వతీర్థాలు, సర్వదేవతలు, మహర్షులు ఉంటారు. కాబట్టి ఏంటంటే, తులసిని చాలా అంటే మనం ముట్టుకున్నామంటే ఎంతో పవిత్రమైనటువంటి భావంతో తీసుకోవాలి. తీసుకొని చక్కగా తులసి ఆకుల్ని ఒక 11 ఆకులు తగ్గకుండా వేసి చక్కగా దీన్ని కలిపి, దీనికి మంత్రం యాడ్ అవ్వాలి. ఇప్పుడు కూడా తులసాకును డైరెక్ట్గా తింటే కూడా తీర్థమైనట్టుగా. అట్లాగా మా చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది, 2 తులసాకులు కనుక రోజు తినగలిగితే పాము గరిచినా ఏం కాదట. ఇది చిన్నప్పటి నుంచి తినాలి, ఏదో ఒకరోజు తిని పాముని గరిపించుకోవడం కాదు. మ్యాక్సిమం అది రోజు చిన్నప్పటి నుంచి తింటే, ఏదో నేను నెల రోజులు తిన్నానండి, వారం రోజులు తిన్నానండి అంటే కాదు. అంత పవర్ ఉంటుంది, అంత మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి పదార్థంతో మంత్రాన్ని జోడిస్తున్నాం. ఇలా ఎవరికైనా బాగా, కొంతమందికి చూడండి, చిన్నపిల్లలకి ఎక్స్ప్రెస్ చేయడం రాదు, కడుపు నొప్పి వస్తుందా ఎక్స్ప్రెస్ చేయడం రాదు, కాలు నొప్పి వస్తుందా ఎక్స్ప్రెస్ చేయడం రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇలా నేను ఇప్పుడు చూపించినట్టుగా ఇలా ఇందులో అంటే ఈ యొక్క గ్లాసులో ఇలా తులసి ఆకులు వేసి దీన్ని చక్కగా కలిపి, ఇంకొక ఖాళీ గ్లాస్ తీసుకొని, ఇప్పుడు మనంతట మనం తీసుకునేటట్టయినా, లేకపోతే మనం ఇంకెవరికైనా ఇస్తున్నాం, పిల్లలకి ఎవరికైనా తాగిస్తున్నాం ఈ నీటిని. ఇలా పట్టుకొని, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయి నమః అనుకొని ఆ గ్లాసులో వేసేసేయాలి. అలా ఏది తీవ్రంగా కొంతమందికి ఏమవుతుందంటే, జన్మజాతకంలో 8వ స్థానం కూడా రోగస్థానంతో కనెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు నేను కొన్ని కేసెస్ చూశాను, వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఏమండి 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఒకటే రోగం అండి అంటూ ఉంటారు. ఇంకోటి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 50, 55, 60 క్రాస్ అవుతున్నప్పుడు జనరల్గా ఏజ్ బట్టే వస్తాయి రోగాలు. షుగర్ అనో, బీపీ అనో, లేకపోతే కీళ్ళ నొప్పులనో. మొన్న ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, విచిత్రమే ఉందిలేండి, అమ్మవారి అనుగ్రహం. మా ఇంటి పక్కన శివాలయం ఉంటుంది, జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్లో. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 68-70 ఏళ్ళు ఉంటాయి అతనికి. ఆయన చెప్తున్నారు, ఆయన ఎప్పుడు శివాలయంలో అభిషేకం చేయించుకుంటారు. ఏమంటే, మీరు మొన్న ఒక మంత్రం చెప్పారు, నేను విన్నాను, దీనికి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా అని నాకు ఆశ్చర్యం వేసింది. సరే మీరు చెప్పారు కదా అని చెప్పి చేశాను. 10 ఏళ్ల నుంచి ఆయన మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న అతను లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని.
అంటే అర్థం ఏమిటంటే అమ్మవారి యొక్క మోకాళ్ళు ఏవైతే ఉన్నాయో మకుటములు అంటే మాణిక్యములతో కూడినటువంటి మకుటంలా ఉన్నాయట, అలా ఉండి విరాజిల్లుతున్నాయని అర్థం. దాని అర్థం అమ్మవారి మోకాళ్ళను మీరు ధ్యానం చేస్తున్నారు, మీకు మోకాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మీకు తగ్గుతుంది కదా. అంతే కదా. అదే నామం మీరు జాబ్ రావడానికి కూడా వాడచ్చు, ఎందుకంటే న్యాచురల్ 10th హౌస్ అంటారు దీన్ని. దశమ స్థానం ఈ జాబ్కి. నేను జాబ్కి పని చేస్తున్నాను చెప్పి ఆయన చెప్తున్నాడు, సార్ నేను సంపుటీకరణ చేశాను, నాకు మోకాళ్ళ నొప్పులు లేవు ఇప్పుడు అన్నాడు ఆయన. వెరీ హ్యాపీ. నాకు ఆ రోజు ఆయన గుళ్ళో కనబడి చెప్పినప్పుడు అంటే ఒకటి చెప్పుకోవడం కూడా గొప్పతనం కదా, నాకు ఇలా తగ్గింది అని. ఎందుకంటే వాటర్తో ఎప్పుడైతే మనం చూడండి అభిషేకాలు కానీ మీరు హోమాలు కానీ పంచభూతాల్లో ఉండేటువంటి వాటితో చేస్తారు. అదేవిధంగా మీరు గమనించండి, అభిషేకం చేసేటప్పుడు మనం బిల్వపత్రం వాడతాం శివునికి. ఆకులో ఏముందనుకుంటాం కానీ బిల్వపత్రం ఎందుకు వాడుతున్నాం? బిల్వపత్రంతో చేస్తే ఐశ్వర్యం వస్తుందని. అలాగే తులసాకులో కూడా మన ట్రెడిషనల్ దీంట్లో, మన హైందవ దీంట్లో, మన సనాతన ధర్మంలో చాలా గొప్ప వాల్యూ ఉంది దానికి. మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, అదేవిధంగా మనం పూజిస్తాం కూడా. అలా ఈ గ్లాసులో నీళ్ళు మొత్తంలో అయిపోయిన తర్వాత ఈ నీరుని ఎవరికైతే హెల్త్ ఇష్యూ ఉందో, చేసుకునే వాళ్ళకే ఉందనుకోండి, చక్కగా ఈ నీరుని అలా చేసిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి కాస్త అగరబత్తి అది వెలిగించి అమ్మవారికి నైవేద్యంగా చూపించి, దాని తర్వాత ఎవరికైతే హెల్త్ ఇష్యూ ఉందో వాళ్ళ కనుక ఈ వాటర్ తాగించగలిగితే, వాళ్ళు కనుక తినగలిగితే ఈ యొక్క ఆకు తింటే కూడా మంచిది. కొంతమంది అబ్బా ఆకునేం తింటానంటారు, అలాంటప్పుడు కేవలం వాటర్ తాగినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. దీంతో పాటు ఇంకొక పని చేయాలి, రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఎవరికైనా, వాళ్ళు తినే పదార్థం, ఇప్పుడు కాఫీ తాగారు, లేకపోతే టిఫిన్ తింటున్నారు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, ఒక పండు కావచ్చు, ఒక పాలే తాగుతున్నారు అనుకోండి, తీసుకునే ముందు ఒక్కసారి క్రీం అచ్యుత అనంత గోవింద ఇది చేయాలి. క్రీం అచ్యుత అనంత గోవింద అని అనుకుంటూ మీరు కనుక తిన్నట్లయితే తినేటువంటి పదార్థం ఔషధంగా మారుతుందట, అమృతంలాగా ఔషధంలా మారిపోతుంది తినేటువంటి పదార్థం. అలాగే వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారు, హోమియోపతి కావచ్చు, అలోపతి కావచ్చు, ఏదైనా సరే, ఏ ఆయుర్వేదం కావచ్చు, వాడే ముందు కూడా క్రీం అచ్యుత అనంత గోవింద నామంతో కనుక తీసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. నిజంగా అంటే అనారోగ్యాలు అసలు బారిన పడకుండా, హాస్పిటల్స్ వైపే వెళ్ళకుండా అద్భుతమైన రెమెడీస్ అందించారు గురుగారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడే వాళ్ళకే కాదు, అసలు హాస్పిటల్ జోలికే వెళ్ళొద్దు, మెడిసిన్సే వేసుకోవద్దు అన్న వాళ్ళకి న్యాచురల్గా మనల్ని మనం జాగ్రత్త పరుచుకుని భద్రపరుచుకునేటటువంటి అద్భుతమైన రెమెడీస్ మరి చక్కగా ఆధ్యాత్మికంగా అటు ఎంతో అందంగా అందించారు కదా గురువుగారు. చాలా సంతోషం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం.